నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మీ సక్సెస్ రేట్, ఫర్టిలిటీ పెంచొచ్చా అనేది వాళ్ళ టాపిక్. జెనెటిక్ టెస్టింగ్ యూజువల్లీ ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్, మీ వయసు ఎక్కువ ఉందనుకోండి, లేదా మీకు ప్రీవియస్ అబ్నార్మల్ చైల్డ్ ఉందనుకోండి, లేదా మిస్ క్యారేజ్ అయింది, అబ్నార్మల్ ఫీటస్ అని చెప్పారు అంటే స్టిల్ బార్న్, లైఫ్ లేకుండా పుట్టిన బేబీని స్టిల్ బార్న్ అంటారు. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే మనకి సమస్య ఎక్కడుందో, జీన్స్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని మనం తొలగించుకోవచ్చా అనేది కనుక్కొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 3 ఇంపార్టెంట్ జెనెటిక్ టెస్టింగ్ గురించి చెప్తాను. చాలా ఉన్నాయి, బట్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి క్యారియోటైపింగ్, సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా అన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయా చూస్తారు. 23 సెట్స్ ఉండాలి, పేర్స్ ఉండాలి, జతలు. మనకి చెప్పులు, ఈ కళ్ళ జోళ్లు అంటారే, జోళ్లు లాగా క్రోమోజోమ్స్ కూడా జోడీలాగా ఉంటాయి. సో ఫస్ట్ క్రోమోజోమ్ చూస్తే ఒక జోడీ, 23rd చూస్తే కూడా ఒక జోడీ. కాకపోతే 23rd ఏంటంటే మేల్ ఫీమేల్ క్రోమోజోమ్. ఫీమేల్స్ లో XX అని 2 ఉంటాయి, మేల్స్ లో ఒకటి X ఒకటి Y. దీన్ని బట్టి మనం మేల్ ఫీమేల్ అవుతాం. సో క్యారియోటైపింగ్ ద్వారా మనము ఇవన్నీ ఉన్నాయా, ఈ 23 జతలు ఉన్నాయా అనేది చూస్తాం. ఉండడమే కాదు, ఒక జతలో ఒక భాగం లేదా, దాన్ని డిలీషన్ అంటారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉందా, దాన్ని డూప్లికేషన్ అంటారు. ఒక భాగం తిరిగిపోయిందా, దాన్ని ఇన్వర్షన్ అంటారు. ఒక భాగం ఒక దగ్గర నుంచి పోయి వేరే దగ్గర అతుక్కొని రివర్స్ అయిపోయింది అనుకోండి, దాన్ని రెసిప్రోకల్ ప్రాబ్లం అంటారు, ట్రాన్స్లోకేషన్ అంటారు. ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయా లేదా కూడా క్యారియోటైపింగ్ ద్వారా కనుక్కోవచ్చు. కాకపోతే ఇదొకటే కాదు, అంటే ఈ అబార్షన్స్ ఇవన్నీ కాకుండా కూడా స్పర్మ్స్ తక్కువ ఉన్నాయా, లేదా ప్రీవియస్ ఫెయిలియర్స్ అయినాయా, మీకు జెనెటిక్ గా ఏదైనా మ్యూటేషన్స్ ఉన్నాయా అనేవి కూడా క్యారియోటైపింగ్ ద్వారా కనుక్కోవచ్చు. మీకు పర్టికులర్ డిసార్డర్ ఉన్నప్పుడు, లేదా ప్రీవియస్ అబార్షన్ అయినప్పుడు కెరియర్ స్క్రీనింగ్ చేసి ఆ డిసార్డర్ ఉందా లేదా, మీకు ఫ్యామిలీలో ఉంటే ఆ డిసార్డర్ మీరిద్దరిలో ఎవరికి ఉంది, మీరిద్దరిలో ఎంత స్ట్రాంగ్ ఉంది, ఫ్యూచర్ జనరేషన్ కి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అనేది కెరియర్ స్క్రీనింగ్ ద్వారా కనుక్కోవచ్చు. కాకపోతే ఇంకో మంచి పరీక్ష ఉందండి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ముందే పిండంలో సమస్య ఉందా లేదా అనేది కనుక్కుంటారు. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అన్యూప్లాయిడీలో ఏ అంటారు దాన్ని. అన్యూప్లాయిడీలో అన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయా చూస్తారు. ఈ 23 జతలన్నానే ఇవన్నీ ఉన్నాయా చూస్తారు. ఎక్కడైనా ఏదైనా భాగం లేకపోయినా, డూప్లికేట్ అయినా ఇవన్నీ చూసుకొని నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దాంతో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇది ప్రీవియస్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి, IVF ప్రీవియస్ ఫెయిలియర్, ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ సరిగ్గా పనిచేయని వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్పర్మ్స్ బాగాలేని వాళ్ళకి, ఇలాంటి ప్రీవియస్ ఏదైనా అబ్నార్మల్ డౌన్ సిండ్రోమ్ అలాంటి సమస్యలైన వాళ్ళకి చేయడం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఇలాంటి వాళ్ళకి చేస్తారనమాట. కానీ ఇంకోటి PGT-లోనే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది, PGT-M. ఏ అన్నాను కదా, ఇప్పుడు M, మోనోజెనిక్ డిసార్డర్. జీన్స్ వల్ల ఏదైనా డిజీజ్ ఉంటే, సికిల్ సెల్ ఎనిమియా, హంటింగ్టన్స్ డిసార్డర్, థాలసీమియా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కొని లేని ఎంబ్రియో, హెల్దీ ఉన్న ఎంబ్రియోని గర్భసంచిలోకి వేస్తారు. దీంతో సక్సెస్ రేట్ పెరుగుతుంది. నార్మల్ హెల్దీ బేబీ అయ్యే ఛాన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ పరీక్షలు బట్టి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ బెటర్, అసలు మీ సమస్య బట్టి ఏ పరీక్ష చేయించుకోవాలనేది కూడా ఒక మంచి పద్ధతి సక్సెస్ రేట్ పెంచడానికి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.